బెస్తలను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేశారని బెస్త నాయకులు కొత్తిమీర వెంకటేష్ అన్నారు. రాష్ట్రంలో 15 లక్షల మంది ఉన్న బెస్తలకు రాజకీయ పదవుల్లో అన్యాయం జరుగుతోందని బెస్త నాయకుడు మీడియా సమావేశంలో తెలిపారు. కర్నూలులో 20,000 ఓట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. బెస్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చినా రాజకీయ పార్టీకే తమ మద్దతు ఉంటుందన్నారు. బీసీలో కొన్ని కులాలకే సీట్లు ఇస్తున్నారని బెస్తలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెస్తలకు రాజకీయంగా న్యాయం చేయకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెస్త నాయకులు పగడాల కోదండ, తెలుగు శ్రీనివాసులు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓటర్స్ ఉన్న బెస్తలను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోవడం లేదు. గత ఎలక్షన్లో 5,000 మెజార్టీలో ఓటమి గెలుపు అనేది తెలిసిపోయింది. ఆయన దయచేసి ఇప్పుడున్న రాజకీయ పార్టీలు మమ్మల్ని గుర్తించి మాకు నామినేట్ పోస్టులు హామీ ఇస్తా అంటే ఏ పార్టీ మాకు హామీ ఇస్తుందో ఆ పార్టీకి మేము సపోర్ట్ చేయడానికి ఉన్నాం. లేని ఎడల ప్రతి ఒక్క నియోజకవర్గంలో మేము ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాము. ఒక పార్లమెంటుగా పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాం. ఆల్రెడీ నంద్యాలలో మా కులబంధు ఆల్రెడీ పార్లమెంటుకి ఇండిపెండెంట్గా పోటీ చేసినాడు. అదేవిధంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మేము అనుకునేది మాకు ఇవ్వలేని ఎడల ఏ పార్టీ మాకు సపోర్ట్ చేస్తుందో ఆ పార్టీకి మేము సపోర్ట్ చేయడానికి ముందుకుంటాము. లేని ఎడల